మధు ఆవుమూరి మధు సిపిఎం మంత్రి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ అధ్యక్ష, అలాగే స్టేజీ మీద ఉన్నటువంటి నాయకత్వం, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కామ్రేడ్స్ అందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు. కామ్రేడు చంద్రపుల్లారెడ్డి గారు గోదావరి ప్రాంతంలోకి ప్రవేశించే ముందు ఎట్లాంటి ఒక ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులు ఉన్నాయి, ఆయన ప్రవేశించిన తర్వాత అవి ఎలాంటి మార్పులు తీసుకున్నాయి అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనంలోకి తీసుకోవాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా ఆదివాసీ గిరిజన జాతి ప్రజానికం ఒక పూట తింటే ఒక పూట పస్తులు వండారు, ఆ ఒక పూట కూడా గడ్డలు తిని జీవించారు. ఆ గడ్డలు కూడా దొరకనటువంటి రోజులలో కన్నీళ్లు దాగి, నీళ్లు దాగి జీవించినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితులలో పుల్లారెడ్డి గారు ఈ ఏజెన్సీ గోదావరి ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత ఈ పరిస్థితిని ఎలా మార్చాలి, ఎలా మార్చగలం అనేటువంటి ఒక విషయాన్ని విశ్లేషించాడు. విశ్లేషించిన తర్వాత ఇక్కడ పారస్పర్య యొక్క దోపిడీ, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రజలకి భూమి కావాలి, ఆ భూమి అడవిగా ఉన్నది, ఆ అడవి పారస్పర్య అధికారుల చేతులలో ఉన్నది అనేటువంటి చెప్పి భావించాడు. ఈ భూమి కోసం ఏం చేయాలి అనేటువంటిది, అంటే అది ముఖ్యంగా పగిడేరులో ఆయుధాలు చేపట్టడం అనేటువంటిది ఏర్పడ్డది. మొట్టమొదటిసారిగా అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పగిడేరు అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఆయుధాలు చేపట్టిన తర్వాత ఇక అక్కడ ఆదివాసీ మూగజీవులుగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని రాజకీయంగా చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాలకి, ఫారెస్టులకి వ్యతిరేకంగా పోరాడమని పిలుపునిచ్చాడు. అక్కడ సంఘటితం చేశాడు, ఐక్యం చేశాడు, దళాన్ని నిర్మాణం చేశారు. అరే ప్రభుత్వమోడా, అరే పోలీసోడా, ఇక్కడ చెట్టు మీద, పుట్ట మీద, అడవి మీద, ఈ ప్రకృతి మీద తాతల నుంచి తరతరాలుగా జీవిస్తున్నాం, మాకు లేనట్టు నీకెక్కడిది అని చెప్పి మూగ జీవుల ప్రజానీకంతో, ఆదివాసులతో ఎదురు తిట్టాడు. ఆ ఎదురు తిరగటమే, ఆ ఎదురు జరిగినటువంటి పోరాటమే ఈ రోజు ఆర్థికంగా వెనుకబడ్డటువంటి, తిండి లేనటువంటి ఆదివాసీ ప్రజానికం దాదాపు లక్షలాది మంది 11,50,000 ఎకరాల భూముల్ని సాధించుకుంటేందుకు పునాది పడింది. అవునా కాదనేటువంటి తెలియాలి. అవును, ఇక ఆ భూమిని తిరిగి మళ్ళీ పాలకులు గుంజుకుంటేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే అదే పుల్లారెడ్డి గారు ఈ భూమిని రక్షించుకుంటేందుకు అందించినటువంటి ఒక పోరాట పందా ఏదైతే ఉన్నదో అది ప్రతిఘటన పోరాట పందా. ఆ పందా ద్వారా ప్రజలతోటి, ప్రతిఘటన దళాలతోటి తిరిగి ఆ భూముల్ని రక్షించుకోవటం కోసం మళ్ళీ తిరిగి వాళ్ళని ఎదిరించేటువంటి ఒక పందాన్ని కూడా అమలు చేయటం అనేటువంటి జరిగింది. ఆ పోరాట ఫలితంతో సాధించుకున్న భూముల్ని కూడా రక్షించుకోగలిగాం. దాంతో ప్రజలలో మౌలికమైనటువంటి మార్పులు వచ్చాయి. తిండి లేనటువంటి వాళ్ళకి 2 పూటలు తిండి వచ్చాది, చదువు లేనటువంటి వాళ్ళకి చదువు వచ్చాది, అట్లాగే బట్ట లేనటువంటి వాళ్ళకి బట్ట వచ్చాది. పేదరికమైనటువంటి సమస్యని పరిష్కరించుకుంటే తోడ్పడాలి. వీటన్నిటికీ పరిష్కార మార్గం ఎలా చూపెట్టాడు, ఆచరణలో తను పాల్గొంటూ అక్కడ ఫలితాలు తీసుకురావటానికి తన సైద్ధాంతిక అవగాహన ఆలోచించి ప్రతి విషయానికి ఒక సిద్ధాంతాన్ని రూపొందించి ఆ సిద్ధాంతాన్ని అందజేశాడు. ఆ సిద్ధాంతం వెలుగులో కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేయటమే కాకుండా భారత విప్లవోద్యమానికి పునాది చేసేటువంటి విధంగా ప్రజాయుద్ధ పందాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి అది గోదావరి ప్రాంతంలో ప్రతిఘటన పోరాట పందాన్ని రూపొందించాడు. ఆ ప్రతిఘటన పోరాట పందాన్ని రేపటి సాయుధ పోరాటంగా మార్చమని పిలుపునిచ్చాడు. ఆ పందాలలో మనందరం ఈ సందర్భంగా ప్రయాణించాలనేటువంటి తెలియజేస్తూ టైం అయితే నేను ముగిస్తున్నాను.